అభిషేక్ శర్మ షో సిక్సర్లు ఫోర్లు ఈ మధ్యకాలంలో పెద్దగా కొట్టట్లేదు అనుకున్న అభిషేక్ శర్మ మళ్ళీ ఒకసారి బ్యాట్ జుడిపిస్తే ఎలా ఉంటుంది, ఒక విధ్వంసం ఎలా ఉంటుంది అనేది చూపించిన టైంలో వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్ కీలకమైన వికెట్లు కీలకమైన టైముల్లో తీయడంతో ఇండియా ఒక బంపర్ విక్టరీని కొట్టడం జరిగింది. ఇప్పటికే 5 T20 సిరీస్లో 1-0 తోటి లీడ్లోకి వచ్చేసింది. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుందో చూడాలి. ఈరోజు జరిగిన మ్యాచ్ గురించి ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు, దిస్ ఇస్ త్రిగా శ్రీరామ్, క్రికెట్ అనలిస్ట్. పూర్తి వీడియో చూసే ముందు వేదాంత ఛానల్, మన వేదాంత ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వేదాంత ఛానల్లో క్రికెట్కి సంబంధించిన వీడియోలు మాత్రమే కాకుండా, రివ్యూలు మాత్రమే కాకుండా, సినిమా రివ్యూలు, అలాగే పొలిటికల్ రివ్యూస్, అలాగే ఆధ్యాత్మిక భక్తి సంబంధమైన అంశాలు, షేర్ మార్కెట్కి సంబంధించిన అంశాలు, మోటివేషనల్ వీడియోస్ అన్నీ వస్తుంటాయి. కాబట్టి వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే మీకు ఎప్పటికప్పుడు వీడియోలు వచ్చినప్పుడల్లా మీకు మెసేజ్ వస్తూ ఉంటుంది. సో ఒకవేళ మీకు లేదు మాకు ఓన్లీ క్రికెట్ మాత్రమే ఇంట్రెస్ట్ అంటే క్రికెట్ వేదాంత ఛానల్ ఉంది. క్రికెట్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నాకు చెప్పినట్టు అభిషేక్ శర్మ విధ్వంసాన్ని సృష్టించే ముందే సంజు శాంసన్ వరుసగా 4లు కొట్టి ఒక ఉత్సాహాన్ని తీసుకొచ్చాడు. ఆ ఉత్సాహాన్ని కంటిన్యూ చేస్తూ అభిషేక్ శర్మ ఒక విధ్వంసాన్ని సృష్టించాడు. దాంతో విన్నింగ్ షాట్ కూడా అభిషేక్ శర్మ కొడతాడు అనుకుంటే అది అవ్వలేదు. కానీ జస్ట్ ఇంకొక 6 రన్స్ కొడితే, 67 రన్స్ కొడితే అయిపోతుంది మ్యాచ్ అన్న టైంలో కరెక్ట్గా అయిపోవడం, చిన్న యాంటీ క్లైమాక్స్ లాంటిదైనా కూడా అప్పటికే ఇండియా విన్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. సో దానికన్నా ముందు ఈరోజు టాస్ గెలిచి ఇండియన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ తీసుకున్నాడు. బౌలింగ్ ఎందుకు తీసుకున్నాడు అంటే అందరికీ తెలిసిందే, ఈడెన్ గార్డెన్స్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. అది కాకుండా సెకండ్ బ్యాటింగ్ వచ్చేసరికి డ్యూ ఫ్యాక్టర్ వస్తుంది. ఆ డ్యూ ఫ్యాక్టర్ ఉన్న టైంలో బౌలింగ్ కొంచెం కష్టమన్న ఉద్దేశంతో ముందుగానే బౌలింగ్ తీసుకోవడం జరిగింది. ఆ ముందుగా బౌలింగ్ తీసుకున్నందుకు హర్షదీప్ సింగ్ మంచి ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీయడం బాగా కలిసి వచ్చింది. అయితే ఈ మ్యాచ్లో మహమ్మద్ షమీని పెట్టుకోకపోవడం ఏంటనేది అది $1 మిలియన్ క్వశ్చన్. మరి ఎందుకని పెట్టుకోలేదు? ఏమైనా ఫిట్నెస్ సమస్య ఏమైనా ఉందా, లేదంటే 3 స్పిన్నర్లు ఆడిద్దాం అనుకున్నారు కాబట్టి మహమ్మద్ షమీకి పక్కన పెట్టారా, విశ్రాంతినిచ్చారా, ఏం జరిగిందనే అర్థం కాలేదు. కానీ ఇవాళ మ్యాచ్లో మహమ్మద్ షమీ కనుక ఉండుంటే ఈ మాత్రం స్కోర్ కూడా ఇంగ్లాండ్కి వచ్చేది కాదు. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లో అంత బాగా బాల్ స్వింగ్ అయింది. హర్షదీప్ సింగ్ బౌలింగ్ వేస్తున్నప్పుడు బాల్ స్వింగ్ అయిన విధానం చూస్తే రెండో ఎండ్లో మహమ్మద్ షమీ లేని పరిస్థితుల్లో హార్దిక్ పాండ్యా ఓవర్ వేస్తున్నప్పుడు అసలు పూర్తిగా తేలిపోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్ అయితే పూర్తిగా తేలిపోయింది. జోస్ బట్లర్ అసలు చాలా ఈజీ బ్యాటింగ్ చేశాడు. 4ల మీద 4లు కొట్టాడు హార్దిక్ పాండ్యాని. ఒక పక్కనేమో హర్షదీప్ సింగ్ మాత్రం మంచి స్వింగ్ బౌలింగ్, మంచి ఫాస్ట్ బౌలింగ్, మంచి లెంగ్త్లో వేస్తుంటే హార్దిక్ పాండ్యా ఈరోజు మొత్తం బౌలర్లందరిలోకి బాగా ఎక్కువ పరుగులు ఇచ్చిన బౌలర్గా ఈరోజు మిగిలిపోయాడు. సో అక్కడ కనుక మహమ్మద్ షమీ ఉంటే ఈ మాత్రం స్కోర్ కూడా వచ్చేది కాదు. మరి ఏదావత మొత్తానికి 132 పరుగులు మాత్రమే చేయగలిగారు. అందులో హాఫ్ సెంచరీకి పైగా జోస్ బట్లర్ రన్సే ఉన్నాయి. ఇందాకే చెప్పినట్టు ఫస్ట్ ఓవర్లోనే హర్షదీప్ సింగ్ ఫిల్ సాల్ట్ని అవుట్ చేయడం జరిగింది. అది అనుకున్న దానికన్నా ఎక్కువ హైట్ రావడంతో దాన్ని ఏదో పుల్ చేద్దామని ప్రయత్నించాడు, కానీ అవలేదు. బాల్ గాలిలోకి లేచి
వికెట్ కీపర్ సంజు శాంసన్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఈజీగా క్యాచ్ పట్టేశాడు సంజు శాంసన్. దాని తర్వాత డకెట్ మళ్ళీ 3వ ఓవర్లోనే, ఫస్ట్ ఓవర్ 3వ బంతికే ఫస్ట్ వికెట్ పడింది. తర్వాత మళ్ళీ 3వ ఓవర్లో మళ్ళీ సేమ్ హర్షదీప్ సింగ్ మళ్ళీ డకెట్కి వేసిన బాల్ అతను కూడా ఆఫ్ సైడ్ గాలిలోకి లేపి ఒక కష్టమైన క్యాచ్ని రింకు సింగ్ పట్టడంతో అవుట్ అయ్యాడు. రింకు సింగ్ వెనక్కి పరిగెడుతూ వెళ్ళి క్యాచ్ పట్టాడు. చాలా మంచి క్యాచ్ పట్టాడు రింకు సింగ్. దాంతో డకెట్ కూడా అవుట్ అయిపోయాడు. తర్వాత వచ్చిన హ్యారీ బ్రూక్ వచ్చిన దగ్గర నుంచి కూడా కొంచెం ఈరోజు పెద్దగా టచ్లో ఉన్నట్టు కనిపించలేదు. ఆడిన కాసేపు కూడా ఇబ్బందిగానే ఆడాడు. వరుణ్ చక్రవర్తి ఇందాక చెప్పినట్టు హార్దిక్ పాండ్యాని ఎప్పుడైతే బట్లర్ వరుసపెట్టి 4లు కొట్టాడో వెంటనే మార్చి వరుణ్ చక్రవర్తిని తీసుకురావడం జరిగింది. ఈరోజు సూర్యకుమార్ యాదవ్ చేసిన బౌలింగ్ చేంజెస్ కూడా చాలా మంచి బౌలింగ్ చేంజెస్ ఉన్నాయి. వాటిని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. ఈరోజు మనం విన్ అయ్యామంటే సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్సీ, ఫీల్డ్లో అతను బౌలింగ్ చేంజెస్ చేసిన విధానం కూడా చాలా అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో హ్యారీ బ్రూక్ క్లీన్ బౌల్డ్, ఇన్నర్ ఎడ్జ్ అయింది, క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇది 8వ ఓవర్లో. అయితే ఈ మధ్యలో ఒకటి ఏంటంటే అక్షర్ పటేల్ ఒక ఓవర్ వేసాడు, కానీ అక్షర్ పటేల్ ఓవర్లో కూడా బట్లర్ వరుసపెట్టి 4లు కొట్టడంతో ఒక ఓవర్తోనే పక్కన పెట్టాల్సి వచ్చింది అక్షర్ పటేల్ని. దాని తర్వాత వరుణ్ చక్రవర్తి కంటిన్యూస్ చేశాడు. తర్వాత లివింగ్స్టన్ వచ్చాడు ఇమ్మీడియట్గా. అదే ఓవర్లో 8వ ఓవర్లోనే ఈ వికెట్ పడింది, హ్యారీ బ్రూక్ వికెట్ పడింది. సేమ్ అదే ఓవర్లో లివింగ్స్టన్ కూడా అవుట్ అయిపోయాడు. సేమ్ లివింగ్స్టన్ కూడా 2 బాల్స్ ఆడే ప్రయత్నం చేశాడు, కానీ సరిగా తగలలేదు. 3వ దానికి లోపలికి బాల్ ఆఫ్ స్పిన్ లోపలికి వచ్చి క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. బ్యాటింగ్ మధ్యలోంచి బాల్ వెళ్ళిపోయింది, క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. ఒకే ఓవర్లో 2 వికెట్లు తీయడంతో బాగా అసలు ఇంగ్లాండ్కి నడుము విరిగినట్టు అయిపోయింది. దాని తర్వాత జాకబ్ బేతెల్ 12వ ఓవర్లో అవుట్ అయ్యాడు. 12వ ఓవర్లో హార్దిక్ బౌలింగ్లో అంటే ఇందాక ఎప్పుడైతే ఇప్పుడు 4 వికెట్లు పడిపోయినా మళ్ళీ హార్దిక్ పాండ్యాని తీసుకొచ్చి మళ్ళీ బౌలింగ్ ఇచ్చాడు. బౌలింగ్ ఇచ్చినప్పుడు కూడా 2 షాట్లు గట్టి కొట్టారు. 3వది మిడ్ వికెట్లోంచి బేతల్ 6 కొడదామని ప్రయత్నం చేసి డీప్ మిడ్ వికెట్లో అభిషేక్ శర్మకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. దాని తర్వాత వచ్చి ఓవర్టన్ మళ్ళీ 14 ఓవర్లు, ఒక ఓవర్ 2 ఓవర్ల తేడాలోనే అందరూ అవుట్. 14వ ఓవర్లో మళ్ళీ అక్షర్ పటేల్ ఇందాక ఫస్ట్లో ఒక ఓవర్ ఇచ్చి ఆపేసిన అక్షర్ పటేల్కి మళ్ళీ తీసుకురాగానే అక్షర్ పటేల్ నెక్స్ట్ ఈ 14వ ఓవర్లో ఓవర్టన్ని అవుట్ చేశాడు. ఇది నితీష్ కుమార్ క్యాచ్ పట్టి అవుట్. లాంగ్ ఆఫ్లో నుంచి కొడదాం అనుకున్నాడు, లాంగ్ ఆఫ్లోంచి కొడదాం అనుకుని పెడితే అది మిడ్ ఆఫ్లోకి వెళ్ళిపోయింది. మిడ్ ఆఫ్లో ఈజీ క్యాచ్, లాంగ్ ఆఫ్లోంచి పరిగెట్టుకు వచ్చి మిడ్ ఆఫ్లో క్యాచ్ పెట్టాడు నితీష్ కుమార్ రెడ్డి. చాలా మంచి క్యాచ్, ఇది కూడా చాలా మంచి క్యాచ్. తర్వాత అట్కిన్సన్ 16వ ఓవర్లో మళ్ళీ సేమ్ అక్షర్ పటేల్ ఓవర్లో స్టంప్ అవుట్, సంజు శాంసన్కి స్టంప్ అవుట్. ముందుకు వచ్చి అట్కిన్సన్ కూడా అసలు ఎక్కడా కూడా టచ్ అవ్వలేదు. ఏమాత్రం వీళ్ళు అసలు స్పిన్కి అసలు ప్రిపేర్ అయ్యి వచ్చారా రాలేదా అన్నట్లాగా ఆడారు వీళ్ళంతా. సో 2 బాల్స్ ఆడడానికి ప్రయత్నం చేశాడు, అవి తగలకపోయేసరికి ముందుకు వచ్చి కొడదామని ప్రయత్నం చేశాడు, అది కూడా మిస్ అయిపోయింది. సంజు శాంసన్ చేతిలో క్లీన్ స్టంప్ అవుట్ అయిపోయాడు. దాని తర్వాత బట్లర్ 20 ఓవర్లు, ఇది చాలా 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 మంచి క్యాచ్. 20 ఓవర్లో హార్దిక్ బౌలింగ్లోనే మళ్ళీ సూర్యకుమార్ క్యాచ్ ఇచ్చి సూర్యకుమార్ ఈజీ క్యాచ్, ఇది కొంచెం ఈజీ క్యాచ్. దీని తర్వాత ఇంకో క్యాచ్, మంచి క్యాచ్ నితీష్ కుమార్ పట్టాడు. సో ఇది ఈజీ క్యాచ్ ఇచ్చేసి అవుట్ అయిపోయాడు. దాని తర్వాత అర్చర్ సారీ ఇందాక నేను చెప్పింది తప్పు చెప్పాను, రాంగ్. ఇందాక ఒకళ్ళకి చెప్పాను. ఇది బట్లర్ 17వ ఓవర్లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో డీప్ మిడ్ వికెట్లో నితీష్ కుమార్కి అద్భుతమైన క్యాచ్. ఇది మాత్రం అద్భుతమైన క్యాచ్. అదే ఇందాక ఏంటి మిస్ అవుతున్నాను అనుకున్నా. సో డీప్ మిడ్ వికెట్లోకి కొట్టడానికి ప్రయత్నం చేశాడు, కానీ 6 కొట్టడానికి ప్రయత్నం చేశాడు, అవ్వలేదు, టాప్ ఎడ్జ్ అయిపోయింది. దాని అద్భుతమైన క్యాచ్, నితీష్ కుమార్ పట్టిన క్యాచ్, గాల్లోనే డైవ్ చేసి పెట్టాడు, సూపర్ క్యాచ్. ఆ సూపర్ క్యాచ్ తోటి బట్లర్ అవుట్ అయిపోయాడు. దాని తర్వాత ఇందాక నేను చెప్పినట్టు ఇది అర్చర్ 20 ఓవర్లో హార్దిక్ బౌలింగ్లో సూర్యకుమార్ యాదవ్కి తేలికైన క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు.
దాని తర్వాత లాస్ట్ బాల్ 20 ఓవర్లో లాస్ట్ బాల్ రన్అట్, ఎవరు మార్కుడ్ రన్అట్ అయిపోయాడు. సో అంతటితో ఆదిల్ రషీద్ నాట్అవుట్గా ఉన్నాడు. సో నాకు తెలిసి ఇందులో ఒక్క బట్లర్ తప్ప ఎవ్వరు కూడా అసలు సరైన బ్యాటింగే చేయలేదు. ఏ పైనుంచి కింది దాకా ఒక్కళ్ళు కూడా అసలు బట్లర్కి ఏమాత్రం సహకారం ఉంది. అతను ఒక్కడు మాత్రం ఎంత చేస్తాడు, ఎంత క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడినా కూడా మిగతా వాళ్ళందరూ ఆడకపోతే అతను మాత్రం ఏం చేస్తాడు. దాంతో సరే 132 రన్స్కే వాళ్ళ ఇన్నింగ్స్ కంప్లీట్ అయిపోయింది. అందరికీ తెలుసు ఈజీగానే మ్యాచ్ గెలిచేస్తామని చెప్పి. కానీ ఫస్ట్లో కొంచెం సంజు శాంసన్ కొంచెం ఆడదాం అనుకున్నవి 2-3 బాల్స్ మిస్ అయ్యి కొంచెం ఫస్ట్ ఓవర్ అంతా కొంచెం స్లోగా వెళ్ళినా కూడా ఆ తర్వాత మళ్ళీ పుంజుకుని 3-4 మంచి 4లు కొట్టాడు. 4లు కొట్టినా కూడా కేవలం ఒక 26 పరుగులు మాత్రమే చేసి సంజు శాంసన్ అవుట్ అయ్యాడు. అక్కడి నుంచి ఇంకా స్టార్ట్. దాని తర్వాత ఇమ్మీడియట్గా సూర్యకుమార్ యాదవ్ డక్అవుట్. దీంతో ఏంట్రా బాబు ఏమైనా కొంచెం టెన్షన్ పెడతారా ఏంటన్న చిన్న డౌట్ వచ్చింది. కానీ అక్కడి నుంచి అప్పటిదాకా అటు పక్కన సంజు శాంసన్ 4లు కొడుతున్నాడు కాబట్టి కొంచెం స్లోగా ఉన్న అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ కూడా అవుట్ అయిన తర్వాత నుంచి అభిషేక్ శర్మ షో స్టార్ట్ అయింది. ఇటు పక్కనేమో తిలక్ వచ్చాడు. తిలక్ను ఒక పక్కన నుంచోబెట్టేసి తిలక్ వర్మని ఒక పక్కన నుంచోబెట్టి ఇంకా అక్కడి నుంచి 6లు కొడుతూనే ఉన్నాడు. కానీ ఈ మ్యాచ్లో తిలక్ వర్మకి సంబంధించి మాత్రం తిలక్ వర్మ పాపం ఆడదామని ప్రయత్నించాడు కానీ సరిగ్గా ఎక్కడ కూడా బాల్కి బ్యాట్కి కనెక్షన్ సరిగా అవ్వాల, ఒక్కటి కూడా టైమింగ్ అవ్వాల. ఏదో ఒకే 4 మాత్రం వెళ్ళింది తప్ప, అది తప్ప మిగతాదంతా కూడా ఎక్కడ టైమింగ్ అవ్వాల. తిలక్ వర్మ ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే అంత మంచి బ్యాట్స్మెన్ అంత మరీ టైమింగ్ అవ్వకుండా షాట్లు ఆడడం అంటే కరెక్ట్ కాదు. సో ఒక పక్కన అయినా కూడా వికెట్ పడకుండా మాత్రం తిలక్ వర్మ నిలబడ్డాడు. అభిషేక్ శర్మ మాత్రం 6లు 4లు అసలు మామూలుగా మొత్తం టోటల్ 79 రన్స్ కొట్టి జస్ట్ 125 రన్స్ దగ్గర అవుట్ అయ్యాడు. 125 ఇంకా విన్నింగ్ షాట్ కూడా కొట్టేస్తున్నాడు అనుకున్నది కొట్టే ప్రయత్నంలోనే అవుట్ అయిపోయాడు. సో మిడాన్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. దాని తర్వాత హార్దిక్ పాండ్యా వచ్చిన తర్వాత ఇద్దరు సరే హార్దిక్ పాండ్యా 3 రన్స్ చేశాడు. 3 రన్స్ చేసి నాట్అవుట్, తిలక్ నాట్అవుట్ 19 పరుగులతో. కానీ ఏంటంటే ఇవాళ మొత్తం టోటల్ అంటే ఈరోజు ఇంకొకటి చెప్పుకోవాలి. ఎక్కడ మనం ఎలాగైతే ఈ అభిషేక్ శర్మ షో గురించి మాట్లాడుకుంటున్నాం, అట్ ది సేమ్ టైం మిగతా వాళ్ళు సూర్యకుమార్ సరిగా ఆడకపోవడం మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం. సూర్యకుమార్ యాదవ్ పెద్ద ఇన్నింగ్స్ తొందరలోనే వస్తుందేమో అనుకున్నాము. కానీ అది ఈ రోజు కూడా రాలేదు, డక్అవుట్ అయిపోయాడు. కానీ తిలక్ వర్మ అసలు ఏమాత్రం అసలు ఆడుతున్నా కూడా టైమింగ్ అవ్వట్లేదు షాట్స్. హార్దిక్ పాండ్యా వచ్చాడు. హార్దిక్ పాండ్యా కూడా ఒక్క షాట్ కూడా కాన్ఫిడెంట్ షాట్ లేదు. మరి ఇలాగా అయితే కనుక ఇవాళ తక్కువ స్కోర్ ఉంది కాబట్టి మనం సేఫ్ అయిపోయాం. కానీ నెక్స్ట్ మ్యాచ్ అలా అవుతుందని గ్యారంటీ ఏం లేదు. చెన్నైలో నెక్స్ట్ మ్యాచ్ గ్యారంటీ లేదు. ఎందుకంటే 200+ వచ్చే అవకాశం ఉంది చెన్నైలో కూడా. ఇక్కడ కూడా రావాల్సింది. సరే వాళ్ళ ఇంగ్లాండ్ ప్లేయర్లు ఎవరో కూడా సరిగా ఆడలేదు కాబట్టి అవ్వలేదు. కానీ ప్రతిసారి అలాగే ఇంగ్లాండ్ ప్లేయర్ ఇంత ఈజీగా అయిపోతారనేది అనుకోవడానికి వీల్లేదు. సో అందువల్ల 200+ కనుక స్కోర్ ఉంటే ఇలాగ కనుక ఆడితే తిలక్ వర్మ ఇలా ఆడితే మాత్రం కొంచెం కష్టం అవుతుంది. సో తిలక్ వర్మ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సూర్యకుమార్ యాదవ్ కాస్త నిలబడే ప్రయత్నం చేసి మంచి ఇన్నింగ్స్ అతని నుంచి కూడా మనకి బాకీ ఉంది కాబట్టి అది కూడా తొందరలోనే బాగా ఆడతాడని అనుకుందాం. హార్దిక్ కూడా ఏమాత్రం కాన్ఫిడెంట్ షాట్లు కొట్టట్లేదు. హార్దిక్ తర్వాత తిలక్ వర్మ ఇద్దరు కూడా కాన్ఫిడెంట్గా మిడిల్ చేసి ఆడేలాగా ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా ఇంకా ప్రాక్టీస్ సెషన్లో కొంచెం గట్టిగా ప్రయత్నం చేయాలేమో అనిపిస్తుంది వాళ్ళిద్దరిని చూస్తుంటే. సరే ఏదేమైనా సరే ఈరోజు హ్యాపీగా గెలిచేసాం కాబట్టి ఈరోజు చెప్పుకోవాల్సిన ఈరోజు హైలైట్స్ ఏంటంటే బట్లర్ ఇన్నింగ్స్ ఫస్ట్ ఇన్నింగ్స్లో, తర్వాత ఇండియన్ ఇన్నింగ్స్లో అభిషేక్ శర్మ షో, దాని తర్వాత వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్ ఇద్దరు కూడా చాలా చాలా బాగా వేశారు. మిగతా వాళ్ళు వికెట్లు వచ్చినా కూడా అది బ్యాట్స్మెన్ సరిగా ఆడకపోవడం వల్ల వచ్చిన వికెట్లు. కానీ వరుణ్ చక్రవర్తి కేవలం బౌలింగ్ టాలెంట్ తోటి బ్యాట్స్మెన్ని బీట్ చేసి 2 సార్లు బౌల్ చేయడం,
అందులో ఇద్దరు ఫామ్లో ఉన్న బ్రూక్స్ని అవుట్ చేసాడు. అలాగే లివింగ్స్టన్ని, రెండు కూడా చాలా మంచి బాల్స్. అట్ ది సేమ్ టైం హర్షదీప్ సింగ్ అవుట్ చేసిన కూడా చాలా మంచి బాల్స్. ఫెంటాస్టిక్ బౌలింగ్, హర్షదీప్ సింగ్ ఫెంటాస్టిక్ బౌలింగ్, అలాగే వరుణ్ చక్రవర్తి ఫెంటాస్టిక్ బౌలింగ్. ఓవరాల్గా స్పిన్నర్లు ముగ్గురు బాగానే వేశారు. ఈరోజు హార్దిక్ పాండ్యానే అందరికన్నా ఎక్కువ రన్స్ సమర్పించుకున్నాడు. బ్యాటింగ్లోకి వచ్చి కాన్ఫిడెంట్గా ఆడాల, నాట్అవుట్గా ఉన్నా కూడా కాన్ఫిడెంట్గా ఆడాల. సో ఇది ఈరోజు మ్యాచ్లో హైలైట్స్. సరే, ఎనీవే మనం ఈజీగా గెలిచిపోయాం కాబట్టి ఆల్ ఈజ్ హ్యాపీ. నెక్స్ట్ మ్యాచ్కి ఇంకా గట్టిగా ప్రిపేర్ అయ్యి వెళ్ళడం అనేది చాలా అవసరం. బౌలింగ్ విషయంలో నెక్స్ట్ మ్యాచ్ అక్కడ కూడా స్పిన్ వికెట్, చేపాక్ వికెట్ కూడా స్పిన్ బాగానే అవుతుంది. అలాగని చెప్పి మళ్ళీ షమీని కూర్చోబెడతారా, ఏం చేస్తారో చూడాలి. ఎందుకంటే షమీ కనుక ఇవాళ ఉండుంటే కనీసం 100 లోపు వీళ్ళు అవుట్ అయిపోయేవాళ్ళు. షమీ లేన్ లోడ్ అంటే రెండో సరైన ఫాస్ట్ బౌలర్ లేన్ లోడ్ కనబడింది. ఇంకొకటి ఏంటంటే సూర్యకుమార్ యాదవ్ అసలు నితీష్ కుమార్కి 1 ఓవర్ కూడా, కనీసం ఒక 2 ఓవర్లు ఎక్కడన్నా నితీష్ కుమార్కి ఇచ్చి ఉంటే కనుక బాగుండేది. మరి ఎందుకని ఇవ్వలేదని తెలియదు. ఈ మొత్తం మ్యాచ్లో మనం చెప్పుకోవాల్సింది, అందరూ ఎదురు చూసింది షమీ లేకపోవడం అనేది పెద్ద లోటు. ఈ మ్యాచ్కి పెద్ద లోటు షమీ లేకపోవడం. నెక్స్ట్ మ్యాచ్ కన్నా ఆ లోటు తీరుతుందని ఆశిద్దాం. ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు ఏంటంటే అది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అట్ ది సేమ్ టైం మన ఛానల్స్ వేదాంత ఛానల్, క్రికెట్ వేదాంత ఛానల్ 2 కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.